పరిశ్రమలలో తరచూ జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో భద్రతా ప్రమాణాల అమలుపై అన్ని విభాగాల అధికారులతో డీసీపీ కోటిరెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ, ఫ్యాక్టరీలు, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, ట్రాఫిక్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల పూర్తి వివరాలను సేకరించి వారి నేర చరిత్రను పరిశీలించిన తర్వాతే విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో కంపెనీ యాజమాన్యం, స్థానిక పోలీసుల సహకారం తీసుకుని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహించాలని, దీని ద్వారా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు మెరుగుపడి అనుమానాస్పద వ్యక్తుల ప్రవేశాన్ని నివారించవచ్చని డీసీపీ సూచించారు. అలాగే పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సెకండ్ నోటీస్ పంపించి కన్సర్న్ ఐలా వాళ్ళకి కానీ మేము ఇన్ఫర్మేషన్ అడిగినాం, ఇవ్వలేదు. మరి మాకు వీళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి. పర్మిషన్స్ క్యాన్సిల్ చేయమన్నాం, లేకపోతే వాళ్ళ నుంచి కూడా ఏదైనా ప్రెజర్ వచ్చేట్టు చేయాలి. లేకపోతే ఇంకేముంటుంది, ఇప్పుడు మనము ఎన్ఓసి అడిగి ఆ ఎన్ఓసి మాకు పంపిస్తే మేము వెరిఫై చేస్తాం. వాళ్ళకి మొత్తం క్రిమినల్ ఎంటైర్ నేషనల్ కంట్రీలో ఉన్నటువంటి క్రిమినల్స్ అంత హిస్టరీ మన దగ్గర ఉంటుంది, మా డేటాబేస్లో ఉంటుంది. ఒకసారి మీరు డీటెయిల్స్ ఇస్తే మేము అందులో ఏం చూస్తామని ఎస్ఎండి మీరు పెట్టుకోండి, డ్రైవ్ చేయలేదు. మూడోది మేడం చెప్పింది, ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్ ఉండాలి, లోకల్ వాళ్ళని ఎక్కువ పెట్టుకోండి, దానికి సంబంధించి కూడా రెన్యువల్స్ చేసుకోవడం, ఎప్పుడు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అని. ఇవన్నీ మనము తెలుసు కానీ ఎన్ఫోర్స్ చేయటం మనం అంటే ఈజీ గోయింగ్ లాగా తీసుకుంటాం. మనం ఏముంది నడుస్తుంది కదా అనే దాంట్లో అల్టిమేట్గా ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అయినప్పుడు తెలుస్తుంది దాని యొక్క కాస్ట్ ఏంటి, వాల్యూ ఏంటి అనేది. ఇప్పుడు అన్ని ప్రికాషన్ తీసుకున్న తర్వాత కూడా ఇన్సిడెంట్ జరగవంటే జరుగుతుంటాయి. నేచురల్ కలామిటీస్ వచ్చినట్టు జరుగుతుంటాయి, పెద్ద పెద్ద ఇన్సిడెంట్ వచ్చినట్టు జరుగుతుంటాయి. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మనం తీసుకుంటే కొంతవరకు మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన జాబ్, మన ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరు మనం అనుకోవాలి, మేనేజ్మెంట్ అనుకోవాలి, ఎంప్లాయీ అనుకోవాలి. ప్రతి ఒక్కరు అనుకునేప్పుడే మనకి ఆ సేఫ్టీ అనేది మనకి లభిస్తుంది. ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక 100 మెంబర్స్ పనిచేస్తుండొచ్చు, 50 to 100 మెంబర్స్. ఈ 100 మెంబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ యొక్క యాక్సిడెంట్స్ ఏంటి, మన చుట్టుపక్కల అయితే వాళ్ళ గురించి తెలుస్తుంది మనకి. ఇప్పుడు వేరే స్టేట్ నుంచి వస్తున్నప్పుడు అతని మీద రాబరీ ఉందా, డెకాయిడ్ ఉందా, మర్డర్ కేసులో మనకు తెలియదు. కాబట్టి మీరు పోలీస్ నుంచి ఎన్ఓసి తీసుకోమని చెప్తున్నారు. ముందు చెప్పారు మన ఓవరాల్ నుంచి విశ్వజిత్, కిట్టు అలియాస్ ఎన్ఓసి మీరు తప్పకుండా తీసుకుంటామని. అట్లా ప్రతి ఒక్కరు తీసుకోవాలి, తీసుకోవట్లేదు మీరు. ఇప్పుడు మనం చూసామన్నా నేపాలీస్, ఒక నేపాలనే కాదు, చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మన జూబ్లీస్లో చూసినాం. ఒక రిటైర్డ్ ఐపీఎస్ భార్యని చంపి బంగారము, డబ్బు తీసుకుపోయారు. మన జవహర్ నగర్లో చూసినాం, వృద్ధ సీనియర్ సిటిజన్స్ వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటే వాళ్ళని కట్టేసి డబ్బు తీసుకుని పోవడం చూసినాం మనం. ఇట్లా ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎవరు తెలియకపోతే ఎట్లా రేపు మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఇన్సిడెంట్ అయిన తర్వాత తెలుస్తుంది. స్టేషన్ పరిధిలో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి ఐలా డిపార్ట్మెంటు, ఇండస్ట్రీ ఆఫ్ ఫ్యాక్టరీస్, జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్, నేషనల్ హైవే అన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇండస్ట్రీస్లో ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, అదర్ స్టేట్ నుంచి వచ్చి లేబర్స్ ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్లు కావచ్చు, మనం ఆ కంప్యూటర్లో పనిచేస్తున్నటువంటి లేబర్ ఎవరు, వాళ్ళ డేటాబేస్ ఏంటి, వాళ్ళ యొక్క యాక్సిడెంట్స్ ఏంటి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, అదేవిధంగా కంప్యూటర్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటారా లేదా, తర్వాత ఇవన్నింటినీ కూడా షేర్ చేసుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్స్ మాట్లాడడం జరిగింది. గతంలో మనము జీడిమెట్లలో కూడా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. రీసెంట్గా జరుగుతున్నటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ దృష్ట్యా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్ట్యా కూడా ఈ మీటింగ్ పెట్టుకొని అందరినీ అన్ని డిపార్ట్మెంట్స్ నెంబర్స్ తీసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని డే టు డే ప్రోగ్రాంలో అందరి హెల్ప్ తీసుకొని మేము ముందు పోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం.